హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మేము వేదాద్రి శ్రీ నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే విజిట్ అయ్యాము. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ అవ్వకపోతే కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ అవ్వండి. సో మేము కూడా అనుకోకుండా ఈరోజు రావాల్సి వచ్చింది. అనుకోలేదండి మేము ఈరోజు టెంపుల్కి వస్తామని. అనుకోకుండా జరిగిపోయింది. దేవుడు పిలిస్తే భక్తులు మాత్రం ఏం చేస్తారండి రాకుండా. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు కదా, అలాగే ఈరోజు మాకు అదృష్టం కలిసి వచ్చిందనమాట. అందుకని స్వామివారిని దర్శించుకోవడానికి వేదాద్రి దాకా వచ్చాం. సో ఎవరైనా విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక హైవే మీదుగా బస్సు అయితే ఉందండి. వేదాద్రికి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి, దర్శించుకోండి స్వామివారిని. ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాల్సిన ప్రదేశం ఏదైనా ఉందంటే మన వేదాద్రి శ్రీ నరసింహస్వామి వారి టెంపుల్. చాలా చూడముచ్చటగా అయిన ప్రదేశం ఇది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ప్రదేశము. ఎవరైనా విజిట్ అవ్వకపోతే కంపల్సరీ ఒకసారి విజిట్ అయ్యి స్వామివారిని దర్శించుకోండి. కొండ మీద స్వామివారు, కింద కృష్ణమ్మ తల్లి. ఎంతో చూడచక్కని ఆహ్లాదకరమైన ప్రదేశము మన వేదాద్రి. వేదాద్రి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి. ఇక్కడ భక్తుల కోరికలకు ఎల్లప్పుడూ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయండి. సో రండి స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ స్వామివారిని ఒకళ్ళు ఒకలాగా, ఇంకొకలాగా దర్శనం ఉండదండి. అందరికీ ఒకేలాగా ఉంటుంది. మన కళ్ళ ముందు పూజారులు పూజ చేసి స్వామివారికి స్వయంభుగా వాళ్ళ చేతులతో తులసిమాల వేస్తున్నారు. సో మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని. మేమైతే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొండ మీదగా చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎంత మంచి ప్రదేశం అంటే మాట్లాడడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. దర్శించుకోండి స్వామివారిని మీరు కూడా. ఇక్కడైతే మంకీస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక మీ సామాన్లు మీ జాగ్రత్త. స్వామివారి గృహలో వెలిసారంటండి. నాకు తెలీదు ఆ ప్రదేశము. మా అత్తయ్య గారు నాకు చూపించారు, నేను మీకు చెప్తున్నాను. రండి మీరు కూడా చూద్దురు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ మీదుగా వెళ్ళాలి మనం. వెళ్తే అక్కడ చిన్న గృహ ఉంటుంది. గృహలో స్వామివారు స్వయంభుగా వెలిసారంటండి. పదండి చూద్దాం. నాతో పాటు మీరు కూడా రండి, స్వామివారిని దర్శించుకుందాం. చూసారు కదండి, మంకీస్ అయితే ఇక్కడ చాలా బాగా ఉన్నాయన్నమాట. మాకైతే తెలియక మేము నార్మల్గా వచ్చాము. మీరు కనుక వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మంకీస్కి బనానాస్ తీసుకురండి. అవి కూడా కొంచెం ఆకలితో ఉంటాయి కదా. కొండ మీద స్వామివారు, కిందేమో పర్వళ్ళు తొక్కుతున్న కృష్ణా నది, గృహలో ఏమో స్వయంభుగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి. ఇవన్నీ దర్శించుకోవాలంటే ఒక్కసారైనా వేదాద్రి వెళ్ళాలి కదండి. స్వామివారు ఇక్కడ మనకి పంచ నరసింహస్వామిగా దర్శనం ఇస్తారు. అంటే స్వామివారు ఇక్కడ మనకి 5 రూపాయల్లో దర్శనం ఇస్తారన్నమాట. జ్వాలా నరసింహస్వామిగా, సాలగ్రామ నరసింహుడిగా, ఇంకా ఆలయం నందు యోగానంద నరసింహస్వామిగా దర్శనమిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ గరుడాచలం వీర నరసింహస్వామిగా అవతారాలు ఇస్తారు స్వామివారు మనకి ఇక్కడ. జీవితంలో ఒక్కసారైనా జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ భక్తులకి చాలా గట్టి నమ్మకం ఉందండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడికి వస్తే అన్నీ న్యాయమవుతాయి అని ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులందరూ గట్టిగా నమ్ముతారు. నేను చెప్పాను కదండి, నిజరూప దర్శనంలో స్వామివారు ఇక్కడ దర్శనం ఇస్తారని. స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడేనంటండి. ఇక్కడ నుంచి మనకి అక్కడికి స్వామివారిని తరలించారండి. నమో భగవతే వాసుదేవాయ నమః. చూసారుగా మంకీస్ కూడా ఎన్నో ఉన్నాయి. సరే అండి, కింద టెంపుల్ చూద్దాం రండి. ఇక్కడ నుంచి టెంపుల్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, క్లారిటీగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి చాలా పెద్దదిగా కనిపిస్తుంది, కానీ కిందకి వెళ్తే మనమే చాలా చిన్నగా కనిపిస్తాం. చూడడానికి చాలా చక్కనైన ప్రదేశం అండి. శ్రీ వేదాద్రి నరసింహస్వామి వారి టెంపుల్కి కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మీ కోరికలని, మీకు అనారోగ్యాలు ఉంటే ఏమన్నా స్వామివారిని ఒక్కసారి దర్శించుకున్నా ఇక్కడ అందరికీ నయమవుతుంది, మీ కోరికలు తీరుతాయి. సో ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వేదాద్రి నరసింహస్వామి వారి దగ్గరికి వచ్చి అందరూ దర్శనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా టెంపుల్ ఎంత చక్కగా ఉందో. చూసారా ఇక్కడ నుంచి ఇంకా లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా స్వామివారి టెంపులేనండి. సో చూసారు కదండి గుడి మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. నేను ఫస్ట్ టైం వచ్చాను. చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని, అంత చూడముచ్చటగా ఉన్నారు. సో బాయ్.